తెలంగాణలో పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ ఏమాత్రం ఏమరపాటు తగదని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ స్పష్టం చేసింది. బీజేపీ, బీఆర్ఎస్లు సైతం బలంగా ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తతో వ్యవహరించాలని సూచించింది. సామాజిక న్యాయ అంశంతో కాంగ్రెస్ ముందుకెళ్తున్నప్పటికీ జాతీయవాదం, ప్రాంతీయవాదం నినాదాలతో ప్రతిపక్షాలు జనంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది. ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా మంత్రులందరితో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో సీఎం మంత్రులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పార్టీల బలాబలాలు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఫలితాలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రేవంత్ వివరణిచ్చారు. అనంతరం పలు అంశాలపై రాష్ట్ర నేతలకు ఏఐసీసీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ప్రదర్శన కనబరిచిందని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉన్నాయని చెప్పినట్లుగా సమాచారం. బలం మరింత పెంచుకునేందుకు రెండు పార్టీలు గట్టిగా కృషి చేస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటేనే ఆ పార్టీలను నిలువరించగలమని, దీనికి తోడు కొన్ని సామాజిక వర్గాల్లో రెండు పార్టీలు పట్టు సాధిస్తున్నాయని, అభివృద్ధి మంత్రంతో అడ్డుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ తెలిపినట్లుగా సమాచారం. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నిలువరించడంతో పాటు ఎంఐఎంను కట్టడి చేసే అంశం రాహుల్ గాంధీ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఎంఐఎం ఎంతగా విస్తరిస్తే అంతగా బీజేపీ ఎదుగుతుందని, ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు ఎంఐఎం పరోక్షంగా సహకరిస్తోందని వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. ఎన్నో నెలలుగా పెండింగ్లో ఉన్న పార్టీ నామినేటెడ్ పదవుల భర్తీకి ఈ భేటీలో హైకమాండ్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సామాజిక సమతౌల్యతలను పాటిస్తూ అన్ని వర్గాలకు, పార్టీ కోసం పనిచేసిన నిజమైన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని సూచించారు. మార్చి 15 నాటికి రాష్ట్ర స్థాయి పదవుల కేటాయింపు పూర్తి చేసి ఆ తర్వాత మరో 10 రోజుల్లో జిల్లా స్థాయి పదవులను భర్తీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేయాలని సూచించినట్లు సమాచారం. వీటితో పాటు చీఫ్ విప్, 2 విప్ పదవుల భర్తీపైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.